గోల్డ్ లోన్ అతి తక్కువ వడ్డీ రేటుతో మనకి వెంటనే లోన్ కావాలంటే గోల్డ్ లోన్ ఒక బెస్ట్ ఆప్షన్. మన దగ్గర ఉన్న జ్యువెలరీ, గోల్డ్ బార్స్, గోల్డ్ కాయిన్స్ బ్యాంకులో తాకట్టు పెట్టి ఒక నిర్దిష్ట కాలానికి లోన్ ఇస్తారు. ఈ గోల్డ్ లోన్ ఎంత ఇస్తారంటే మన బంగారం మరియు దాని ప్యూరిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఈ గోల్డ్ లోను, హోమ్ లోను, కార్ లోన్స్ ఇవన్నీ సెక్యూర్డ్ లోన్స్. అంటే ఒకవేళ మనం లోన్ చెల్లించకపోతే వీటన్నింటినీ వాళ్ళు వేలం వేస్తారు. అయితే ఈ వీడియోలో గోల్డ్ లోన్కి సంబంధించిన ప్రతి విషయం చెప్తాను. ఈ వీడియోలో మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే, ఫస్ట్ది గోల్డ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది, అసలు ఆ గోల్డ్ లోను ఏ బ్యాంకుల నుంచి తీసుకోవాలి, తర్వాత గోల్డ్ లోన్ తీసుకున్న తర్వాత వాటిని చెల్లించకపోతే ఎన్ని రోజుల తర్వాత మన గోల్డ్ని బ్యాంకు వాళ్ళు వేలం వేస్తారు. ఇవన్నీ విషయాలు ఈ వీడియోలో చర్చిద్దాం. సో ముందుగా గోల్డ్ లోన్ ఎలా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ₹1,00,000 గోల్డ్ ఉంది. ఈ గోల్డ్ తీసుకొని నేను బ్యాంకులోకి వెళ్ళాను. నా దగ్గర ఉన్న గోల్డ్కి ఎంత లోన్ అమౌంట్ వస్తుందో ముందు అక్కడ తెలుసుకోవాలి. సో చూడండి, ఇక్కడ దాదాపు ప్రతి బ్యాంకు 75% నుంచి 85% వరకు మనకి లోన్ అమౌంట్ ఇస్తాయి. అంటే మన దగ్గర ₹1,00,000 గోల్డ్ ఉందనుకోండి, దాని మీద 75% అంటే 75,000 వరకు మనకి లోన్ వస్తుంది. ఈ 75% అనేది ఫిక్స్డ్ ఏమి కాదు. కొన్ని బ్యాంక్స్ 85% ఇస్తాయి, కొన్ని బ్యాంక్స్ 80% ఇస్తాయి. కానీ కామన్గా చాలా బ్యాంక్స్ మన గోల్డ్ వాల్యూ మీద 75% ఇస్తాయి. దీన్ని మనం LTV అంటాం, అంటే లోన్ టు వాల్యూ. అంటే మన బంగారం ఎంత వాల్యూ ఉందో దానికి తగ్గట్టుగానే మనకి లోన్ వస్తుంది. సో మన దగ్గర ₹1,00,000 బంగారం ఉంది, దాని మీద మనకి 75,000 లోన్ అమౌంట్గా వచ్చాయి. అయితే అసలు బ్యాంకు వాళ్ళకి ఎలా తెలుస్తుంది మనం తీసుకెళ్లిన బంగారం అసలైందా నకిలీదా అని? అలా ఎప్పుడు చేయకండి. ప్రతి బ్యాంకుకి అక్కడ లోకల్గా ఉన్న గోల్డ్ మర్చెంట్స్తో టైప్ అయి ఉంటుంది. వాళ్ళు బ్యాంకుకి వచ్చి మీ బంగారాన్ని క్లియర్గా చెక్ చేస్తారు. ఎప్పుడైతే బ్యాంకుకి బంగారం లోన్ కోసం కస్టమర్ వస్తారో అప్పుడు బ్యాంకు వాళ్ళు ఫోన్ చేసి బంగారం చెక్ చేసే వాళ్ళని పిలుస్తూ ఉంటారు. బంగారం చెక్ అయితే ఆ చెక్ చేయడానికి వచ్చిన ప్రతిసారి వాళ్ళకి ఇంత అమౌంట్ అని ఇస్తూ ఉంటారు. 1000, 1500, 2000 ఆ పర్టికులర్ లొకేషన్ బట్టి వాళ్ళకి ఫీజు ఇస్తూ ఉంటారు. అయితే ఈ గోల్డ్ చెక్ చేసే వాళ్ళు కూడా సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి, లేదంటే ఎవరికి తెలుసు రేపు వాళ్ళు కూడా ఫ్రాడ్ చేస్తారేమో. అందుకని బ్యాంక్ వాళ్ళు వీళ్ళని సెక్యూరిటీ డిపాజిట్ చేయమని అడుగుతారు. సో అయితే మనం గోల్డ్ లోన్ తీసుకున్నాం, మన బంగారం బ్యాంకులోకి వెళ్ళింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం SBIని తీసుకున్నాం. మన గోల్డ్ని వాళ్ళు ఒక బౌల్లో పెట్టి దాని మీద మన పేరు రాసి బ్యాంకులో ఆ లాకర్లో క్యాష్ పెడుతూ ఉంటారు కదా, ఆ క్యాష్ లాకర్స్ కిందే ఆ వచ్చిన గోల్డ్ అంతా పెడుతూ ఉంటారు. దాని మీద మన ఆధార్ నంబరు, మన డీటెయిల్స్ అన్నీ రాసి అక్కడ సేఫ్గా ఉంచుతారు. ఇంకోటి ఏంటంటే, మనం గోల్డ్ లోన్ తీసుకోవడానికి కేవలం మన ఆధార్ కార్డు సరిపోతుంది. మనం ఆధార్ కార్డు తీసుకొని బ్యాంకులోకి వెళ్తాం, మన గోల్డ్ ప్రకారం దానికి ఎంత లోన్ వస్తుందో దాన్ని తీసుకుంటాం, తర్వాత మన ఆధార్ కార్డుని అక్కడ సబ్మిట్ చేస్తాం. సింపుల్. కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు, మనకి గోల్డ్ లోన్ వెంటనే వస్తుంది. అది ఏ బ్యాంక్ అయినా కానివ్వండి, SBI కానివ్వండి, ICICI కానివ్వండి, HDFC కానివ్వండి, యాక్సిస్ కానివ్వండి, మనప్పురం కానివ్వండి, ముత్తూట్ ఫైనాన్స్ కానివ్వండి, ఇలా ఏ బ్యాంక్ అయినా కేవలం ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది, గోల్డ్ లోన్ ఇచ్చేస్తారు. అయితే ఈ గోల్డ్ లోన్కి టైం 3 రకాలుగా ఉంటుంది. 3 నెలలు ఉంటుంది, 6 నెలలు ఉంటుంది, సంవత్సరం పాటు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 3 నెలలకి గోల్డ్ లోన్ తీసుకున్నాం. అయితే ఈ 3 నెలలకి గోల్డ్ లోన్ తీసుకున్నాం కదా, నెల మనం వడ్డీ కట్టాల్సిన పని లేదు. 3వ నెల తర్వాత మనం వడ్డీ కట్టాలి. 3 నెలలకి మనం వడ్డీ కట్టాలి. బ్యాంకు వాళ్ళు కూడా మనకి రోజు ఫోన్ చేయరు. 3 నెలలు దాటితే అప్పుడు కూడా వడ్డీ కట్టకపోతే అప్పుడు ఫోన్ చేస్తారు. 6 నెలలకి తీసుకుంటే 6 నెలల తర్వాత వచ్చి ఇంట్రెస్ట్ ఎంతైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ కట్టాలి. అప్పటి వరకు మనకి బ్యాంక్ వాళ్ళు ఫోన్లు కూడా చేయరు. అదే సంవత్సరానికి తీసుకుంటే సంవత్సరం తర్వాత వచ్చి వడ్డీ ఎంత అయిందో అంత వడ్డీ కట్టి మళ్ళీ మన లోన్ని రెన్యూ చేసుకోవాలి. అప్పటి వరకు బ్యాంక్ వాళ్ళు మనకి ఫోన్లు కూడా చేయరు. కానీ కొంతమంది వడ్డీ కాదు, మొత్తం లోన్ అమౌంట్ కట్టి మన బంగారం విడిపించుకుందాం అనుకుంటారు. అది కూడా కరెక్టే, అలా కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3 నెలలకే అనుకుందాం. ఆ 3 నెలలకి వడ్డీ 3,000 అయింది అనుకుందాం. ఆ 3,000 ప్లస్ మనం 75,000 తీసుకున్నాం కదా, ఆ మొత్తం రెండింటిని కలిపి టోటల్గా 78,000 కట్టి మన బంగారాన్ని మనం తీసుకెళ్ళొచ్చు. ఇలానే 6 నెలలకు వచ్చినా ఇస్తారు, సంవత్సరం తర్వాత వచ్చినా కూడా ఇస్తారు. సో అయితే ఇంకొక డౌట్ ఏంటంటే, ఒక వ్యక్తి గోల్డ్ లోన్ తీసుకున్నారు సంవత్సరం తర్వాత అతని వడ్డీ 10,000 అయింది. అసలు ఆ వడ్డీ 10,000 అతనికి కట్టే ఉద్దేశమే లేదు. అప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది? అలాంటి కేసుల్లో RBI ఏం చెప్తుందంటే 90 రోజుల వరకు వెయిట్ అండ్ వాచ్. 90 రోజుల వరకు వెయిట్ చేయండి, ఆ తర్వాత దాన్ని NPA నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద ట్రీట్ చేయండి అంటుంది. 90 రోజులు వెయిట్ చేయండి, ఆ 91వ రోజు ఆ బంగారాన్ని మీరు ఏమైనా చేసుకోండి, నాకు సంబంధం లేదు అని RBI అంటుంది.
కానీ మన బ్యాంకు వాళ్ళు ఎంత మంచోళ్ళు అంటే 6 నెలల వరకు ఆ బంగారాన్ని వాళ్ళు అసలు ఏమీ చేయరు. అది కూడా 6 నెలల తర్వాత కూడా బంగారం వాళ్ళు రాకపోతే అతనికి వేలంపాట వేస్తున్నామని అప్పుడు ఫోన్ చేస్తారు. ఎందుకంటే బంగారం అనేది మన భారతీయులకి ఒక ఎమోషన్. ఒక్కొక్కళ్ళు వాళ్ళ అమ్మ బంగారం తాకట్టు పెడుతూ ఉంటారు, ఒక్కొక్కళ్ళు వాళ్ళ వైఫ్ది పెడుతూ ఉంటారు, ఒక్కొక్కళ్ళు వాళ్ళ చెల్లిది, వాళ్ళ అన్నది, వాళ్ళ అక్కది, ఇలా వాళ్ళ బిజినెస్ అవసరం కోసమో లేదా వేరే అవసరాల కోసమో వాళ్ళ బంగారం అనేది బ్యాంకులో తాకట్టు పెడుతూ ఉంటారు. అందుకే బ్యాంకు వాళ్ళు 6 నెలలు లేదా సంవత్సరం దాకా బంగారాన్ని అస్సలు కదిలించరు, వెయిట్ చేస్తూ ఉంటారు, ఇంకా వస్తారేమో అని. ఇవన్నీ బ్యాంకుకి తెలుసు. బ్యాంకుకి తెలియకపోయినా వాళ్ళకి లాస్ ఏం లేదు. ఎందుకంటే తర్వాత ఆ బంగారాన్ని వేలంపాట పెట్టినా కూడా వాళ్ళు ఇచ్చిన డబ్బులు వాళ్ళకి వాపసు వస్తాయి. లాస్ ఏం ఉండదు బ్యాంకులకి. కానీ చాలా రేర్గా బ్యాంకులు మన బంగారాన్ని ఆక్షన్ కోసం తీసుకువెళ్తారు. 180 రోజులు మినిమం వెయిట్ చేస్తారు. ఆ తర్వాత కూడా మన బంగారాన్ని ఆక్షన్ వేయాలి అనుకుంటే మనకి 10 సార్లు ఫోన్ చేస్తారు, మీ బంగారాన్ని వేలంపాట వేస్తున్నామని. సో దాని తర్వాత గోల్డ్ లోన్ 2 విధాలుగా ఉంటుంది. ఫస్ట్ది అగ్రికల్చర్ క్లాస్, అంటే ఎవరైనా వ్యవసాయం కోసం తీసుకుంటున్నట్లయితే ఫార్మర్ అయితే వాళ్ళకి నార్మల్ వ్యక్తుల కన్నా తక్కువ వడ్డీ రేటుకే గోల్డ్ లోన్ ఇస్తారు. ఎంత ఉంటుందంటే నార్మల్ వ్యక్తులకైతే 9% వడ్డీ రేటు ఉంటుంది. అదే వ్యవసాయం చేసే వాళ్ళకైతే ఫార్మర్స్కి అయితే 8 నుంచి 8.5 వరకు వడ్డీ రేటు ఉంటుంది. అయితే ఎవరైనా వ్యవసాయం చేసేవాళ్ళు లోన్ కట్టకపోతే అప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది? అప్పుడు బ్యాంకు సంవత్సరం వరకు వెయిట్ చేస్తుంది. అప్పటిదాకా వాళ్ళని కదిలించదు. అదే నార్మల్ వ్యక్తులకైతే 180 రోజుల వరకు బ్యాంక్ అనేది వెయిట్ చేస్తుంది ఆక్షన్ వేయడం కోసం. అదే ఫార్మర్కి అయితే సంవత్సరం దాకా వాళ్ళ బంగారాన్ని బ్యాంక్ అస్సలు కదిలించదు. ఆర్బీఐ క్లియర్గా చెప్తుంది 90 రోజుల దాకా వెయిట్ చేయండి, ఆ తర్వాత ఎవరి బంగారాన్నైనా ఆక్షన్ వేయండి అని. అయితే మినిమం గోల్డ్ లోన్ 10,000 నుంచి మ్యాక్సిమం ₹1,00,00,000 వరకు గోల్డ్ లోన్ ఇస్తుంది. ఇది కూడా బ్యాంకును బట్టి ఉంటుంది. ఎస్బీఐ అయితే మ్యాక్సిమం లోన్ 50 లక్షల వరకే ఇస్తుంది. అయితే గోల్డ్ లోన్లో జాయింట్ అకౌంట్ తీసుకోవడానికి ఉండదు. మేము హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నాం, మాకు జాయింట్ అకౌంట్ ఇవ్వండి అంటే కుదరదు. ఇండివిజువల్ అకౌంటే తీసుకోవాల్సి ఉంటుంది. గోల్డ్ లోను ఎక్కడి నుంచి తీసుకోవాలి? గవర్నమెంట్ బ్యాంక్సా, ప్రైవేట్ బ్యాంక్సా? గవర్నమెంట్ బ్యాంక్స్ అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ బ్యాంక్స్లో వడ్డీ రేటు చాలా తక్కువ ఉంటుంది. ఇందులో 8 నుంచి 12% వడ్డీ రేటు ఉంటుంది. ప్రైవేట్ బ్యాంక్స్లో 12%, 16%, 18% వరకు కూడా వెళ్తాయి. అందుకే గోల్డ్ లోన్ తీసుకుంటే గవర్నమెంట్ బ్యాంక్ నుంచే తీసుకోండి, ఎందుకంటే దాంట్లో వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. అయితే ఏ బ్యాంకులో వడ్డీ రేటు తక్కువ ఉంటుంది? దీనికోసం మీరు మీ ఏరియాలో ఉన్న బ్యాంకులన్నీ తిరిగి ఎక్కడైతే వడ్డీ రేటు తక్కువ ఉంటుందో ఆ బ్యాంకు దగ్గర తీసుకోండి. ఎందుకంటే తిరగటం వల్ల ఎక్కడ వడ్డీ రేటు తక్కువ ఉంటుందో మనకి తెలిసే ఛాన్స్ ఉంటుంది. అండ్ అందులో కూడా ఇది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు కదా, ఎందుకంటే ఇది గోల్డ్ లోన్. ఎక్కడైనా గోల్డ్ పెట్టాల్సిందే, వాళ్ళు మనకి లోన్ ఇవ్వాల్సిందే. అన్ని లోన్స్ లాగా ఈ గోల్డ్ లోను రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు. మన బంగారం మీద ఎక్కడైతే ఎక్కువ లోన్ ఇస్తారో అక్కడే తీసుకోండి. సింపుల్ కాన్సెప్ట్. సో ఇది ఫ్రెండ్స్ గోల్డ్ లోన్ ప్రాసెస్. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.